ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? సో వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు కృపావరముల గురించి మనం చూస్తూ ఉన్నాం. అంతా అంత చెప్తారా? కృపావరములు. సో ఏంటంటే ఆ వరములు, చాలా వరాలని మనం ఇక్కడ చూసాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరము, స్వస్థపరిచేటువంటి వరం. సో 10వ వచనంలో చూస్తే మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు. హల్లెలూయా. మరి ఒకనికి ఏంటంట? అద్భుత కార్యములను చేయు శక్తియు. ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, ద గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, అద్భుత కార్యములను చేయు శక్తి. సో ఈరోజు నేను అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది ఆసక్తి ఉన్నారు? సో ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, దేవుని రాజ్యంలోకి వచ్చామో, అద్భుతాలు చేసేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేసేవాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? సో ఈ వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. గత 20 సంవత్సరాల్లో లేకపోతే 25 సంవత్సరాల్లో నాకు ఒక చిన్న కార్యం కూడా జరగలేదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తండి. ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన కార్యాలు చేసిన వాడు. మనలో కొంతమంది దేవునిలోకి ఎట్లా వచ్చామంటే ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి. హల్లెలూయా. సో సాధారణంగా మన జీవితం రొటీన్గా వెళ్తూ ఉంటుంది, కానీ దేవుడు కార్యాలు చేసేవాడు, దేవుడు అద్భుతాలు జరిగించేవాడు అన్న స్పృహని మనం చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. వి సర్వ్ ఏ గాడ్ హూ డస్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు? అందరు చెప్తారు, నా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘానికి కృపావరాల గురించి రాస్తా ఇక్కడ ఒక మాట రాస్తా ఉన్నాడు. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి, వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. అంటే మిరకల్స్ని మనం వర్కౌట్ చేయాలంట. ఎంతమంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశారు ఎప్పుడైనా? జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎస్ అని చెప్తున్నారు. మిమ్మల్ని అనట్లేదు, మామూలుగా అంటున్నాను. ఓకే, ఎవరైనా ఉండి ఉండొచ్చు. సో అద్భుతాలంట ఏం చేయాలంట? వర్కౌట్ చేయాలంట. తెలుగులో ఏమని రాబడింది? అద్భుత కార్యములను చేసే శక్తి. సో ఎప్పుడైతే ఒక విశ్వాసి అద్భుత కార్యాలు జరిగేటువంటి ఆ శక్తిని ప్రేరేపిస్తాడో అతని జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మనందరికీ అద్భుతాలు అవసరం. సో దేవుడు మన జీవితాన్ని ఆయన ఎలా రూపొందించాడంటే, మన జీవిత యాత్రలో, ఈ జీవిత ప్రయాణంలో మనం వెళ్తా ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలంగా మనం అద్భుతాలు చూడటానికి పిలువబడ్డాం. అద్భుత కార్యాలు ఎందుకంటే, ఒకటి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి, రెండవది మన తరానికి మనము సాక్ష్యం ఇవ్వటానికి.
హల్లెలూయా. ఏంటి? ఒకటేంటి? దేవుని యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఉంది, అద్భుత కార్యం. మిరకల్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. అంటే మానవుని యొక్క వ్యవహారాల్లో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు, దేవుడు కలుగ చేసుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే అద్భుతం అంటారు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథం అంతా చూసినప్పుడు దేవుడు ఆది నుండి ఆయన అద్భుతాలు చేస్తానే వచ్చాడు. ఆయన పాత నిబంధనలో అద్భుతాలు చేశాడు, నూతన నిబంధనలు అద్భుతాలు చేశాడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన ఈరోజు కూడా, ఇప్పుడు కూడా, ఇంకా రాబోతున్న తరాలలో కూడా ఆయన అద్భుత కార్యాలు ఆయన చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. వైద్య శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి మించిన కార్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దేవుని జ్ఞానం ఎదుట వైద్య శాస్త్రం చాలా చిన్నది, నీ దేవుని శక్తి ఎదుట విజ్ఞాన శాస్త్రం చాలా చిన్నది. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నమ్ముతా ఉన్నారు? సరే, ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. రాబోతున్న సంవత్సరాల్లో కూడా నాకు ఏ అద్భుతం జరగాల్సిన అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? నాకున్న స్థితి చాలండి, నా జీవితంలో ఇంక ఏ కార్యము, ఏ అద్భుతము జరగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ 50 yearsలో, నెక్స్ట్ 20 years అని చెప్పేవాళ్ళు ఎవరన్నా? మేబీ ఎవరు ఉండకపోవచ్చు. నీ లోపల దేవుడు ఒక తృష్ణని పెట్టాడు, ఒక ఆశను పెట్టాడు. అదేంటో తెలుసా? ఆయన కార్యాలను చూడాలనే ఆశ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కార్యాలని చూస్తూ ఉంటావో, ఆయన మంచితనాన్ని అనుభవిస్తూ ఉంటావో, నువ్వు లోపల తృప్తి చెందుతూ ఉంటావు. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అద్భుత కార్యములను చేయి శక్తి అంట. అంటే ప్రతివానికి తన చిత్తం చొప్పున ఏం చేశాడంట? ఈ వరాల్ని ఆయన ఏం చేశాడంట? పంచి ఇచ్చాడంట. సో నువ్వు తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా, యేసయ్యని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా అద్భుతాలు జరిగేటువంటి శక్తిని నువ్వు ప్రేరేపించవచ్చు. యూ కెన్ స్టర్ ద స్పిరిట్ ఆఫ్ మిరకల్స్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాల్లో దేవుని కార్యాలు చూడాలన్న ఆశ మనకుంది, దేవుని కార్యాలను అనుభవించాలన్న ఆశ మనకుంది. చాలాసార్లు నువ్వు ఆ ఆశని, నువ్వు దాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ అది అప్పుడప్పుడు మరలా బయటకు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీకు అనిపిస్తుందా, ఈ పరిస్థితిలో దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుంది? మీకు అనిపించదా? నాకు అనిపించింది రెగ్యులర్గా. ఈ పరిస్థితిలో దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుంది? ఈ పరిస్థితిలో దేవుడు తన శక్తిని విడుదల చేస్తే ఎలా ఉంటుంది? ఈ పరిస్థితిలో దేవుడు తన హస్తాన్ని చాపి ఒక్క అద్భుతం నా జీవితంలో చేస్తే ఎలా ఉంటుంది? అది యథార్థమైనటువంటి కోరిక, అది నిజమైనటువంటి ఆశ. ఎందుకని? దేవుడు అలాంటి కార్యాలు చూడటానికి ఆయన మనందరినీ ఆయన డిజైన్ చేశాడు. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యాలను చూడటానికి పిలువబడ్డారు. నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్తావా, నువ్వు దేవుని కార్యాలను చూడటానికి పిలువబడ్డావు. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా రకాలైన అద్భుతాలను మనం చూడొచ్చు. మిరకల్స్ ఓవర్ నేచర్ అంటారు. ప్రకృతి విషయంలో జరిగినటువంటి అద్భుతాలు. మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడో, అది ఎక్కడ జరిగిన అద్భుతం? అది ప్రకృతి మీద జరిగిన అద్భుతం. యెహోషువ ఎప్పుడైతే సూర్యుడిని ఆపేశాడో, అది ఎక్కడ జరిగిన అద్భుతం? ప్రకృతి మీద జరిగిన అద్భుతం. తర్వాత మిరకల్స్ ఆఫ్ ప్రొవిజన్ అంటారు, సమకూర్పుతో కూడిన అద్భుతాలు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి ఆకాశం నుండి ఆయన మన్నాను కురిపించాడు, బండలో నుండి ఆయన నీళ్ళు ఇచ్చాడు, ఆయన మారాన్ని ఏం చేశాడు? మధురంగా మార్చాడు. హల్లెలూయా. ఆయన సముద్రంలో ఉండి పూరేల్ని వాళ్ళకి ఇచ్చాడు. అవునా? ఇవన్నీ ఏంటి? సమకూర్పుతో కూడిన అద్భుతాలు. అలాగే పునరుద్ధానంతో కూడిన అద్భుతాలు ఉన్నాయి, మిరకల్స్ ఆఫ్ రిజరక్షన్ అంటారు. ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా చనిపోయిన వాళ్ళని లేపారు. హల్లెలూయా. నాయిన్ అనేటువంటి పట్టణంలో విధవరాలు కుమారుడిని యేసుప్రభువు వారు లేపారు. పేతురు ప్రార్థించినప్పుడు తబితా అనేటువంటి స్త్రీ మరణం నుండి లేపబడింది. పౌలు ప్రార్థించినప్పుడు ఐతుకు అనేటువంటి వ్యక్తి మరణం నుంచి తిరిగి లేపబడ్డాడు. మీ అందరికి తెలిసిన విషయం చెప్పనా? లాజరు సమాధి వద్ద యేసుప్రభువు వారు ప్రార్థించినప్పుడు చనిపోయిన లాజరు తిరిగి లేపబడ్డారు.
దీస్ ఆర్ ద మిరకిల్స్ ఆఫ్ రిజరక్షన్. హల్లెలూయా. పునరుద్ధానముతో కూడిన అద్భుతాలు. అవునా? ఇంకొక రకమైన అద్భుతాలు ఏంటంటే స్వస్థతల విషయంలో అద్భుతాలు. హల్లెలూయా. ఎంతమంది ఎప్పుడైనా స్వస్థత విషయంలో అద్భుతం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో? ఒకసారి మీ చేతులు పైకెత్తారా? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాము వాళ్ళందరిని బట్టి. హల్లెలూయా. అవి ఎలాంటి అద్భుతాలు? స్వస్థత విషయంలో జరిగిన అద్భుతాలు. అంటే భయంకరమైన రోగం నుండి రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. వెంటనే ఆమెకేమైంది? స్వస్థత కలిగింది. ఎంతమంది నాతో ఉన్నారు? మిరకిల్స్ ఓవర్ డిమోనిక్ ఫోర్సెస్ అంటారు. చీకటి శక్తుల మీద జయాన్ని తీసుకొచ్చే అద్భుతాలు. అవునా? గెరాసేను ప్రాంతంలో దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. కొన్ని వేల దెయ్యాలు పట్టినాయి. అవునా? సంఖ్యలతో అతన్ని కట్టేశారు. యేసుప్రభు ఆ వైపుగా వచ్చి అతను చూసి ప్రార్థన చేసినప్పుడు, అతను చూసి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? నార్మల్గా అయిపోయాడు. హల్లెలూయా. అదేంటి? ఒక అద్భుతం. సో ఇలాగా బైబిల్ గ్రంథంలో మనం చాలా అద్భుతాలు చూస్తాం. గొప్ప విషయం ఏంటంటే ఆ అద్భుతాలు మన కోసం ఎందుకు రాసి పెట్టారంటే, ఒకటి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి, రెండోది మనమున్న తరంలో దేవుని కార్యాలని మనం చూడటానికి. హల్లెలూయా. సో దేవుడు అద్భుతాలని ఆయన మనకి చేస్తాడు, అదేవిధంగా అద్భుతాలని ఆయన మన ద్వారా చేస్తాడు. అందరూ అంతా చెప్తారు, దేవుడు అద్భుతాలని నాకు చేస్తాడు, అదేవిధంగా దేవుడు అద్భుతాలని నా ద్వారా చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తాడు? దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడని. హల్లెలూయా. అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. అద్భుతాలు అనగానే కొంతమందిలోకి అలాగా జీవం పెళ్ళు బుగుతా బయటకు వచ్చేస్తూ ఉంది. ఎందుకని? మనందరికి ఇష్టం అద్భుతాలు. అద్భుతం ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుని కార్యాలని ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ఒక సాతానుగాడు మాత్రం ఇష్టపడ్డావు. అవునా? లేకపోతే సైతాను స్వభావం కలిగిన వారు మాత్రమే దేవుని కార్యాలను ఇష్టపడరు. కానీ ఈ రోజుల్లో సైతాను స్వభావం కలిగిన వారు బయట చాలామంది తిరుగుతూ ఉన్నారు. నేను వాళ్ళేం అనట్లేదు. కానీ మన దేవుడు తన ప్రజలకు, తన కుమారులకి, తన కుమార్తెలకి ఆయన ఎలాంటి వాడు? ఆయన కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. నేను చెప్పే వర్తమానం ఏమీ అర్థం కాకపోయినా ఈ ఒక్క మాటను పట్టుకోండి, అద్భుతాలు చేసేటువంటి దేవుడు నా దేవుడు ఆయన. హల్లెలూయా. ఎలాంటి దేవుడు ఆయన? అద్భుతాలు చేసే దేవుడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయెల్ మధ్య ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంట? సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము. హల్లెలూయా. సో ఇక్కడ యెషయా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆహాజు అనేటువంటి రాజు యూదాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో, ఆ దినాల్లో అష్షూరీలు యెరూషలేంని మరియు యూదా ప్రాంతాన్ని వాళ్ళు దాడి చేయబోతూ ఉన్నారు. వాళ్ళు దాడి చేయబోతూ ఉన్నప్పుడు యెషయా ఆ దేశం మీద, ఆ ప్రాంతం మీద ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. సో దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువు వచ్చి మీ మీద దాడి చేయబోతున్నా సరే, మిమ్మల్ని నాశనం చేయబోతున్నా సరే, ఇదిగో యెషయా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. అదేంటంటే నువ్వు, నీతో ఉన్నవారు, మీరు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారు. అంటే శత్రు యొక్క దాడి మీ మీదకి రాబోతుంది, కానీ దేవుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. చాలామంది స్పిరిట్లో తీసుకోవట్లేదు. మేబీ ఎవరైనా లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఈ వాక్యం ఏమో నాకు తెలియదు. మేబీ ఇక్కడున్న వాళ్ళకి ఎవరైనా ఈ వాక్యం నాది అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. దేవుడు ఏమన్నాడు? యెషయా ద్వారా ఏమన్నాడు? యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని యెషయా చెప్తా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఏంటి? నేను, నా పిల్లలు, నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ సియోను కొండ దగ్గరకు వచ్చామో మేము ఎలా ఉన్నాము? మేము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు నూతన నిబంధనలు ఏమన్నాడు? నమ్మిన వాని ఎడల, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరగును.
అదేంటి, నా నామంలో రోగులు స్వస్థపరుస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేస్తారు, చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. హల్లెలూయా. నమ్మిన వాని ఎడల ఆయన ఏం చేస్తాడంట, ఈ సూచక్రియలు జరిగిస్తాడంట. అంటే ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు యెషయా ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాన్నే యేసుప్రభువు వారు మార్కు సువార్త 16వ అధ్యాయంలో దాన్ని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. అంటే ఆది నుండి దేవుని హృదయం ఎలా ఉందంటే తన ప్రజలు ప్రత్యేకమైన వారిగా ఉండాలి. హల్లెలూయా. తన ప్రజల జీవితాల్లో ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు, తన ప్రజల జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క హృదయం ఏమైంది, నీ పట్ల కార్యాలు జరిగించాలని ఉంది. హల్లెలూయా. ఆయన కార్యం చేసిన ప్రతిసారి నువ్వు ఆయన మంచితనాన్ని తెలుసుకుంటావు. ఆయన కార్యం చేసిన ప్రతిసారి నీ విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. ఆయన కార్యం చేసిన ప్రతిసారి నీ తరానికి నువ్వు ఒక సాక్ష్యంగా మిగిలిపోతూ ఉంటావు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కార్యాలు చేస్తాడో తెలుసా? మన తరానికి కాదు, రాబోతున్న తరాలకి ఆయన గొప్పతనం మనం బయలుపరచడానికి దేవుడు ఏం చేస్తాడు, మన జీవితాల్లో ఏం చేస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా, నాకు 20 సంవత్సరాలుగా ఏం జరగలేదు, మీరు చెప్పేదానికి నేను కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. అయినా మీతో నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. అందరూ అలా చెప్తారు, దేవుడు నా తరానికి నన్ను ఒక సూచనగా పెట్టాడు, దేవుడు నా తరానికి నన్ను ఒక మహత్కార్యంగా చేశాడు. అంటే నా లైఫ్ని, నీ లైఫ్ని మనుషులు చూసినప్పుడు అది వాళ్ళకు ఒక సైన్, ఒక సూచన. ఏంటి ఆ సూచన? దేవుడు ఉన్నాడని, మన దేవుడు నిజమైన దేవుడని, మన దేవుడు కార్యములు చేసే దేవుడని, మన దేవుడు రక్షించేవాడు, మన దేవుడు విడిపించేవాడు, మన దేవుడు స్వస్థపరిచేవాడు, మన దేవుడు చనిపోయిన వారిని లేపేవాడు, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, మన దేవుడు జీవితాల్ని కట్టేవాడు, మన దేవుడు జీవితాల్ని పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెట్టేవాడు. హల్లెలూయా. నీ జీవితం, నా జీవితం ఒక సూచన. యువర్ లైఫ్ ఈజ్ ఎ సైన్ అండ్ ఎ వండర్ టు యువర్ జనరేషన్. నువ్వు దాన్ని నమ్మాలి. మనుషుల్ని చూసినప్పుడు ఓకే, ఈ వ్యక్తి వెలుగులో నడుస్తున్నాడు, ఈ వ్యక్తితో మాట్లాడితే ఏం చెప్తాడు తెలుసా? దేవుని కార్యాల గురించి చెప్తాడు. హల్లెలూయా. నీ పక్కన ఉన్న వ్యక్తి ఒకసారి తట్టి చెప్పు, ఒకవేళ నిద్రపోతుంటే ఒక్కటి పీకి చెప్పు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. బైబిల్లో ఎన్ని రకాల అద్భుతాలు ఉన్నాయో, యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చేసరికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన చేసిన అద్భుతాలన్నీ రాయాలంటే భూలోకంలో ఉన్న గ్రంథాలు సరిపోవంట. అంటే బైబిల్లో కొన్నే రాయబడి ఉన్నాయి, మరి యేసుప్రభు వారి ద్వారా ఇంకెన్ని జరిగి ఉంటాయో ఊహించండి. హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు కూడా కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన కార్యం చేసిన ప్రతిసారి కూడా ఆయన ప్రజలు సంతోషిస్తూ ఉంటారు. ఆయన కార్యం చేసిన ప్రతిసారి కూడా ఆయన ప్రజలు తన గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఆయన కార్యం చేసిన ప్రతిసారి కూడా తన ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? చీకట్లో ఉన్న లోకానికి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. అందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తారా? చాలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని యాక్టివ్గా పెట్టడానికి. అవునా? దేవుడు నన్ను నా తరానికి ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా చేశాడు, అది నా సాక్ష్యం. హల్లెలూయా. మేబీ నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే దేవుడు ఆ వ్యాపారంలో నిన్నొక సూచనగా, మహత్కార్యంగా చేయనుగాక. నువ్వు ఏదైనా కెరీర్ పట్టుకొని అందులో వెళ్తూ ఉంటే దేవుడు ఆ కెరియర్లో నిన్నొక సూచనగా, నిన్నొక మహత్కార్యంగా ఆయన చేయనుగాక. చాలాసార్లు అద్భుతం అన్న మాట విన్నప్పుడు మనకేం గుర్తొస్తుందంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చి చనిపోబోతూ ఉన్నాడు కొన్ని రోజుల్లో. వెంటనే మనకేం గుర్తొస్తుంది? అద్భుతం జరిగితే బాగుండు అనిపిస్తుంది. అవునా? ఒక వ్యక్తి బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు, పాపం ఏదైనా అద్భుతం జరిగితే ఎలాగలా జీవితం గడుస్తుందిగా అని మాట్లాడుతూ ఉంటాం. సో మన మైండ్ ఎలా అయిపోయిందంటే, ఎలా డిజైన్ చేయబడిందంటే, ఎమర్జెన్సీలో ఏదైనా జరగాలని చూస్తాం. కానీ దేవుని హృదయం అది కాదు.
దేవుని హృదయం ఏంటో తెలుసా? ఎప్పుడు కార్యాలు జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఆయన నీ కార్యాలు చేస్తూ ఉండాలి. అవునా? కొన్నిసార్లు నీకు కార్యాలు చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడు? నీ ద్వారా కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు సంఘంగా మనల్ని ఎందులో పిలుస్తున్నాడంటే అద్భుతాలు చేసేటువంటి శక్తిని ప్రేరేపించే స్థితిలోకి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. నేనేం చెప్తున్నాను? ప్రతి ఒక్కరికి, నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అలానే ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. ఎవరైతే ఈ వాక్యం నమ్మట్లేదో నేను చెప్తున్నాను, మీకు దేవుడు అద్భుతాలు చేయను గాక, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయను గాక. సో ఈ వరాలన్నీ కూడా ఇచ్చేది ఆత్మ ఒక్కడే అంట. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంట? ఈ వరాలన్నీ ఇస్తున్నాడంట. అద్భుతాల దగ్గరికి వచ్చేసరికి అద్భుతాలు ఇట్లా వరంగా ఇవ్వబడలేదంట. ద గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాలు చేసేటువంటి శక్తిని ఇచ్చాడంట. అంటే దేవుని నమ్మిన బిడ్డ, ఏ విశ్వాసి అయితే అద్భుతం జరిగేటట్లుగా దేవుని శక్తిని ప్రేరేపిస్తాడో అతను ఏం చూస్తాడు? అద్భుతం చూస్తాడు. హల్లెలూయా. మేబీ నీకు ఆర్థిక విషయాల్లో అద్భుతాలు కావాలంటే వాక్యంలో దేవుడు ఆర్థిక విషయాల గురించి ఏం చెప్పాడో వాటి గురించి ధ్యానించి ఆ శక్తిని నువ్వు ప్రేరేపించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆర్థిక విషయాల్లో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నీ ఆరోగ్యం విషయంలో అద్భుతం జరగాలంటే వాక్యంలో దేవుడు ఎలా స్వస్థపరిచాడో, ఎలా కార్యాలు చేశాడో, ఆయన సిలువలో ఏం చేశాడో నువ్వు ధ్యానించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నేను స్వస్థపరిచేటువంటి ఆ అద్భుతకరమైన శక్తి నీ జీవితంలో విడుదలవుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి జీవితం మీద నేను ప్రవచిస్తా ఉన్నాను, నువ్వు నీ తరానికి ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా దేవుడు నిన్ను చేయనుగాక. మీ గ్రామానికి, మీ పట్టణానికి, మీ ఆఫీస్కి, మీ కంపెనీకి, నీ బిజినెస్కి, నీ కెరియర్కి యు ఆర్ ఎ సైన్ అండ్ ఎ వండర్ టు యువర్ జనరేషన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది కనీసం ఆమెను కూడా చెప్పట్లేదు. చూసా నా మీద ఎంత కోపంగా ఉన్నారు తెలుసా? మీకు అద్భుతాలు జరుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరు తెలిసిన భాగం 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో ఒక దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిన గనక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. బెతెస్దా అనే ఒక కోనేటిని మనం చూస్తూ ఉన్నాం. ఆ పూల్ పేరేంటంట? బెతెస్దా. మీరు ఇంట్లో పూలు కట్టించుకుంటే బెతెస్దా అని పెట్టుకోండి. అవునా? బెతెస్దా అనే ఒక కోనేరు కలదంట. ఆ కోనేటిలో ఏం జరుగుతూ ఉంటుందంట? దేవదూత వచ్చి ఏం చేస్తాడంట? నీళ్ళని కదిలిస్తూ ఉంటాడంట. అందరు చెప్తారా? దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తూ ఉంటాడంట. భలే ఉంది కదా? మన ఇంట్లోనే ఒక పూల్ ఉంది, లేకపోతే మన చర్చిలోనే ఒక పూల్ ఉంది. సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి నీళ్ళు కదిలించి వెళ్ళిపోతున్నాడు. అవునా? ఎవరైతే స్వస్థత కావాలో, ఎవరికైతే స్వస్థత కాదు, ఫైనాన్షియల్ మిరకల్ ఎవరైతే కావాలో, అప్పులు ఎవరికైతే తీరాలో ఫస్ట్ దూకిన వాళ్ళకి జరిగిద్దనగానే మన వాళ్ళు రాత్రి నుండే కనిపెట్టుకొని ఉంటారు. అవునా? అవసరమైతే క్యారేజీలు, అవునా, దుప్పట్లు అన్నీ తెచ్చుకొని రెడీగా ఉంటారు. ఎందుకని? ఫస్ట్ దూకిన వాళ్ళకే అద్భుతం జరిగిద్దంట. ఇప్పుడు ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి అక్కడ పడుకున్నాడు, కానీ దూకలేకపోతున్నాడు. ఏంటి పరిస్థితి? విషయం ఏంటో తెలుసా? యేసుప్రభువు వారు ఎవరిని ఆయన వదిలిపెట్టాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఆయన ఏం చేశాడు? నడుచుకుంటూ వచ్చి, నువ్వు బాగోవాలనుకుంటున్నావా? ఈవెన్ నీళ్ళలో కూడా దూకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, లేచినాడు అనగానే ఏం చేశాడు? ఆ వ్యక్తి వెంటనే బాగా నడిచి అనేక మంది ఎదుట ఒక సాక్షిగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాడంట? నీళ్ళని కదిలిస్తున్నాడంట. సో సాధారణంగా దేవదూతలు ఏం చేస్తాయంటే దేవుని వాక్య సంబంధమైన ఆజ్ఞలు తీసుకొని పనిచేస్తాయి. దే పర్ఫార్మ్ ద కమాండ్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్య సంబంధమైన విషయాలు, మేబీ దేవుడు ఏదైనా సెలవిచ్చాడు అనుకో, లేకపోతే విశ్వాసులు ఏమన్నా సెలవిచ్చారనుకో, వాక్య సంబంధమైనవి, దేవదూత ఏం చేస్తాడు? వాటిని తీసుకొని వెళ్ళి పనిచేస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్
ఆ ముందు అధ్యాయంలో యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడు? అమ్మా, నేనిచ్చు జీవజలం తాగువాడు ఇంకెనడు దప్పికొండు, కానీ అది వానిలో ఉబికెడి నీటి బుగ్గగా ఊరుతుందంట. ఫర్ ఇట్ షెల్ బి ఏ ఫౌంటైన్ ఇన్ హిమ్ స్ప్రింగింగ్ అప్ ఇంటూ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇదిగో నేను చెప్తున్నప్పుడు మీరు బైబిల్ వచనాలు చూడడానికి చాలా కష్టం, మీరు అసలైంది మిస్ అయిపోతారు. సో జస్ట్ స్పిరిట్లో రిసీవ్ చేసుకోండి. మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు అద్భుతాలని ప్రేరేపించే శక్తిని మీరు రిసీవ్ చేసుకుంటారు. యు విల్ నో హౌ టు స్టర్ అప్ యువర్ మిరకల్. అద్భుతం జరిగేటట్లు ఎలా ప్రేరేపించాలో మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. సమరయ స్త్రీతో వచ్చేసి ప్రభు ఏమన్నారు? అమ్మా, నేను ఒక జీవజలాన్ని ఇవ్వబోతున్నాను, నువ్వు అది తాగావంటే నువ్వు ఎన్నడూ దప్పికొనటం మాత్రమే కాదు, అది నీ లోపల ఉబికెడి నీటి బుగ్గగా ఉండబోతా ఉంది. అంటే అది నీ లోపల ఎల్లప్పుడూ ఉబుకుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ బెతెస్దా కోనేటి లాంటి ఒక జీవజల నది పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడుంది? మన లోపల ఉంది. కమాన్, హల్లెలూయా చెప్తారా దేవునికి? ఆ బెతెస్దా కోనేటి వంటి ఒక కోనేరు, ఒక నది ఎక్కడుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన మన లోపల, పరిశుద్ధాత్మని కలిగిన మన లోపల ఉంది. ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తా ఉందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మోసుకొచ్చే వాళ్ళు, ఎప్పుడైతే దేవుని వార్త వచ్చి నీ లోపల ఉన్న నీటిని కదిలిస్తా ఉందో, హల్లెలూయా, నీళ్ళు ఏమవుతాయి? చార్జ్ అయిపోతా ఉన్నాయి. They are being charged for miracles. They are being charged for signs and wonders. ఎవరైతే యూట్యూబ్లో మెసేజ్ చూడబోతా ఉన్నారో, you are being charged for miracles. Hallelujah. You are being charged for signs and wonders. Hallelujah. ఇప్పుడు ఆ నీళ్లు కదిలిస్తే, ఎప్పుడైతే వాక్యం వస్తుందో, వాక్య ప్రత్యక్షత లోపలికి వస్తుందో, నీ లోపల ఉన్న జీవజలం అది ఏమవుతుంది? ఛార్జింగ్ వస్తుంది దానికి. అవి కదిలించబడినప్పుడు అక్కడేం జరిగింది తెలుసా? అద్భుతాలు చేసే శక్తి ప్రేరేపించబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతా ఉన్నారు? చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన తల పగిలిపోయి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అవునా? ఆయన కొన్ని రోజుల నుండి కోమాలో ఉన్నాడు. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాం ఆయన కోసం. ఆయన చనిపోయాడు హాస్పిటల్ ఇక్కడ గుంటూరులో. అవునా? మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బయటకు వచ్చాడు, కళ్ళు తిరగటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎప్పుడైతే ఆయన ఆత్మ దేహాన్ని వదిలేసి పైకి వెళ్ళిపోయిందో, దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన బట్టి ఏం చేశాడు? మరలా దాన్ని కిందకి పంపించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గరలోనే తిరుగుతాడు, కానీ ఎవరైనా నేను చెప్పను. అవునా? దేవుడు ఎలాంటి వాడు? అద్భుత కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని నేను వ్యక్తిగతంగా వెంబడించడానికి ఒక కారణం ఏంటో తెలుసా? వాక్యం కాదు, ప్రార్థన కాదు, ఆయన అద్భుతాలు చేసేవాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్, ఈజ్ ద గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. అద్భుత కార్యాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి చెప్తా, నీ దేవుడు అద్భుతాలు చేసేవాడు, నీ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అవి జరగాలంటే ఏం చేయాలంట? ఆ నీళ్ళని కదిలించాలంట. ఈరోజు సంఘం ఎలాంటి స్థితిలో ఉందో తెలుసా? ఆ నీళ్ళని కదిలించలేని స్థితిలో ఉంది. ఆ నీళ్లు కదిలించాలంటే నీ నోట దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు పొందుకుంటావో, వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటావో, వాక్యాన్ని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావో, నీ లోపల ఉన్న నీళ్ళు ఆటోమేటిక్ కదులుతూ ఉంటాయి. అవునా? ఎందుకు కదులుతున్నాయో తెలుసా? అద్భుతాలు నీ జీవితంలో జరిగించడానికి. హల్లెలూయా. ఎప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? 10 సంవత్సరాలకు ఒకటి జరిగితే ఎలా ఉంటుంది? దేవుడు మన లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో తెలుసా? ఎప్పుడు కూడా ఆయన కార్యాలు చూస్తూ ఉండాలి. నువ్వు లేమిలో నుండి సమృద్ధికి వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్కి, ఆ నెక్స్ట్ లెవెల్కి, ఆ నెక్స్ట్ లెవెల్కి, మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి నువ్వు వెళ్ళటానికి నీ జీవితకాలం అంతా దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి బెంగళూరులో ఒక ఆమెకి ప్రార్థన చేశాను 7-8 సంవత్సరాల క్రితం. ఒక గేదె ఆమెను గుద్దినప్పుడు ఈ సైడ్ రిబ్స్ విరిగిపోయినాయి, ఈ పక్కటెముకలు విరిగిపోయినాయి ఆమెకి. బెంగళూరులో ఏ డాక్టర్ ట్రీట్ చేసినా ఆమెకి సెట్ అవుట్లా. అక్కడ నేను ఒక మీటింగ్ చేస్తా ఉన్నప్పుడు వచ్చింది అమ్మ. నేను చెప్పాను ఆమెకి, ఏ డాక్టర్ సెట్ చేయకపోయినా నీ దేవుడు
అద్భుతాలు చేసేవాడు. ఆ క్షణమే ఆమెకు ఆ పక్కటెముకలు సెట్ అయిపోయినాయి. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్ దినాల్లో ఉన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే నాకు చాలా రోగాలు ఉన్నాయి. ఓకే, నేను ఎక్కువ సంవత్సరాలు బతకలేనేమో అనుకునేవాడిని. బాగా బలంగా ఉండేది ఆలోచన. మేబీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బతుకుతానేమో. అవునా? ఇక్కడ గుంటూరు విజయవాడలో చాలామంది డాక్టర్స్ చూశారు నన్ను కొన్ని రోగాలను బట్టి. ఏది వర్కౌట్ అయ్యేది కాదు. కానీ ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు చేసే ఒక దేవుడిని నేను కనుగొన్నాను. హల్లెలూయా. ఆ అద్భుతాలు చేసేవాడు ఆయన నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరణ ఛాయలో ఉన్న నేను ఆ రోజు ఏం చూశాను తెలుసా? ఆయన వెలుగుని నేను ముఖాముఖిగా చూశాను. హల్లెలూయా. ఆ రోజు నుండి నా జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమైనవి. సంగమా, నేను మీకేం చెప్తానంటే, బయట మనుషులు ఏం బోధిస్తున్నా, ఏం చేస్తారు? క్రైస్తవులు డబ్బుల కోసం అద్భుతాలు అని చెప్తారు. క్రైస్తవులు డబ్బుల కోసం అద్భుతాలు జరుగుతాయి అని చెప్తారు. క్రైస్తవులు మోసగించడానికి అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. లేదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని అద్భుతాలే ఉంటాయి. ప్రతి పుస్తకంలో, ప్రతి పత్రికలో అద్భుతాలు ఉంటాయి. హల్లెలూయా. నీ దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆర్థికపరమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన స్వస్థతపరమైన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ప్రకృతి మీద అద్భుతాలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన పునరుద్ధానపు అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. ఏమైనా నమ్ముతా ఉన్నారు దేవుని వాక్యాన్ని? సంఘం ఏం చేయాలంట? అద్భుతాలు చేసే శక్తిని ఏం చేయాలంట? ప్రేరేపించాలంట. ఏమైనా నాతో ఉన్నారు? దేవుడు అద్భుతాలు సూచక్రియలు అనేటువంటి పరిచర్ని మొట్టమొదట బైబిల్లో ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే మోషే. ఎంతమందికి మోషే గురించి తెలుసు? 4వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్దామా? నిర్గమకాండం 4వ అధ్యాయం 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయాలని చెప్పాను. దేవుడు ఏమన్నాడంట? ఈ కర్రను చేత పట్టుకొని దాంతో ఏం చేయాలంట? మోషే దగ్గర ఒక కర్ర ఉందంట. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ కర్రని వాడమని చెప్తున్నాడు. ఈ కర్రను నువ్వు ఎప్పుడైతే కింద వేస్తావో అదేమవుతుంది? పాము అవుతుంది. మరలా ఎప్పుడైతే ఆ పాము తోక పట్టుకుంటావో ఇప్పుడు ఏమవుతుంది? అది కర్ర అవుతుంది. అరే భలే ఉంది కదా. మోషే చేతిలో ఏముంది? ఒక కర్ర ఉంది. దేవుడు ఏమంటున్నాడు? ఈ కర్రను పట్టుకొని నువ్వు అద్భుతాలు చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే వెనకాల ఐగుప్తు సైన్యం వస్తూ ఉందో, దాడి చేయడానికి వస్తూ ఉందో, ఎదురుగా ఎర్ర సముద్రం ఉందో, దేవుడు ఏమంటున్నాడు మోషేతో? మోషే, నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తావు. నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తా. మోషే ఎప్పుడైతే కర్రను పైకెత్తాడో చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సముద్రం 2 పాయలుగా. నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన సూచక్రియలు జరిగించేవాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది. యెషయా మొద్దు నుండి ఒక కర్ర బయటకు వస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఎ రాడ్ షల్ స్టెమ్ ఫోర్త్ అవుట్ ఆఫ్ జెస్సీ. ఒక రాడ్, ఒక దండము, ఒక కర్ర బయటకు వస్తుందంట. ఆ కర్ర ఎవరో తెలుసా? మోషే చెయ్యి ఎత్తి పట్టుకున్న ఆ కర్ర ఎవరో తెలుసా? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఎవరో చెప్పారు. హల్లెలూయా. ద రాడ్ ఈజ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ కర్ర మన దగ్గర ఉందా లేదా? కొంతమంది అనుకుంటున్నారు ఈ కర్ర నాకు కూడా ఉంటే అద్భుతాలు జరుగుతాయి కదా అంటున్నారు. అయితే మనం అందరం ఏం చేద్దామంటే ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి మంచి డైమెన్షన్స్తో, మంచి కొలతలతో, సాలిడ్గా ఉండే ఒక కర్రను చేపించుకుందామా? ఆ కర్ర ఎవరో తెలుసా? ఆ యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఆ కర్ర ఇప్పుడు నీ దగ్గర ఎలా ఉందో తెలుసా? వాక్యం రూపంలో ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు ప్రేరేపించి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి నిలబడి నువ్వు ఆ వాక్కుని విడుదల చేసినప్పుడు, ఈరోజు నేను ఎవరితోనో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాను. కొంతమందికి ఆ డిజైర్ ఉంది, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి.
సూచక్రియలు చూడాలి. నేను నా పిల్లలకి చెప్పాలి, నేను నా తరానికి చెప్పాలి, నేను నా ఆఫీస్లో చెప్పాలి, నా కంపెనీలో చెప్పాలి, నా పట్టణంలో చెప్పాలి, నా దేశంలో నేను చెప్పాలి. ఏంటి? ఆయన అద్భుతాలు చేసేవాడని. హల్లెలూయా. ఇప్పుడు ఏముంది నీ దగ్గర? కర్ర నీ దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఏముంటో తెలుసా? ఆ రాడ్తో ఆయన భూమిని స్ట్రైక్ చేస్తాడంట. ఆయన నోటు నుండి వచ్చే ఖడ్గంతో ఆ భూమిని ఆయన కొడతాడంట. ఆయన నోటు నుండి వచ్చే ఖడ్గం, ఆయన నోటు నుండి వచ్చే రాడ్ ఏంటో తెలుసా? ఆయన వాక్యము. హల్లెలూయా. మీలో కొంతమందిని బాగా ఛార్జింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, కానీ మీరు ఛార్జ్ అవ్వట్లా. ఎందుకని? ఛార్జింగ్ లేకుండా బ్రతుకుతున్నారేమో. అది లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఛార్జ్ అయిన జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది? దాంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది, ఫుల్ పవర్ ఉంటుంది లోపల. అవునా? బై మిస్టేక్ చచ్చిపోయినాడు బతుకుంటే డబక్కలు లేచి కూర్చోవాలి. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. బై మిస్టేక్ హాస్పిటల్లోకి వెళ్ళి బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాడి దగ్గర అలా అలా పొరపాటు నీ చేయి తగిలింది అనుకో, మారొసి కదలాబా ఏంటి కార్యం జరగాలి అక్కడ. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. ఈ తరానికి దేవుని కార్యాలను చూపించడానికి మనం ఈ సంఘంలో మనం లేపబడతా ఉన్నాం. అలాగా మనం లేపబడతాం గాక. దేవుడు నిన్ను అలా చేశాడు. అందుకే నీ లోపల ఏం చేశాడు తెలుసా? అద్భుతాలు చేసే శక్తిని ఆయన పెట్టాడు. అందరూ చెప్తారు నాతో, దేవుడు నా లోపల అద్భుతాలు చేసే శక్తిని పెట్టాడు. 34వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తారా? నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూచెదను. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. దేవుడు మోషేతో నిబంధన చేస్తా ఉన్నాడు. ఏంటి? భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేది. హల్లెలూయా. దేవుని హృదయం ఎలా ఉందో చూస్తారా? దాని ప్రజల పట్ల ఎలా ఉంది ఆయన హృదయం? భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు ఏం చేస్తాడంట? నీ ప్రజలందరి ఎదుట చేస్తాడంట. ఈ వర్తమానం చెప్తున్నప్పుడు చాలా ప్రతిఘటన ఎందుకు వస్తుంది తెలుసా? బయట ఉన్న ఎవరు అద్భుతాలను నమ్మరు, సైన్స్ని నమ్ముతారు. ఏం నమ్ముతారు? విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముతారు. ఒక విశ్వాసిగా ఎప్పుడైతే నీ లాజిక్లో నుంచి నువ్వు బయటకు వస్తావో, నీ తర్కంలో నుండి బయటకు వస్తావు, నీ ఫిలాసఫీలో నుండి బయటకు వస్తావు, దేవుని కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. నేను చెప్తున్నా అంటే సైన్స్ అనేది ఒక చిన్న ఇసుక రేణు అంతటితో సమానం కూడా కాదు దేవుని ముందు. సైన్స్ మంచిది కాదనట్లా. వైద్య శాస్త్రం అనేది ఒక చిన్న ఇసుక రేణువుతో కూడా సమానం కాదు దేవుని ముందు. వైద్యులందరూ దయచేసి నన్ను తిట్టుకోవద్దు, నేను ఉన్న విషయం చెప్తున్నా. నేను చెప్తానంటే దేవుడు వాటన్నిటికంటే పెద్దవాడు, దేవుడు వాటన్నిటికి మించినవాడు. హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని నుండి మన్నాను పంపించాడు. ఏ సైన్స్ అప్లై చేస్తారు చెప్పండి? ఫుడ్ కమ్మంటే వచ్చిద్దా? అవునా? ఆయన ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని తండ్రికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు పంచి ఇస్తూ ఉండగా రొట్టెలు చేపలు విస్తరించడం ప్రారంభమైంది. నువ్వు ఏ మెడికల్ సైన్స్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు, కానీ ఒక విశ్వాసిగా దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అద్భుతాలు చేసే శక్తిని నువ్వు ప్రేరేపిస్తూ ఉంటావు. హల్లెలూయా. సైన్స్కి వైద్య శాస్త్రానికి మించి నువ్వు ఆయన నమ్మటం ప్రారంభించాలి. నమ్మటం ప్రారంభించినప్పుడు దేవుడు అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి మీ పక్కన వాళ్ళ తట్టు చెప్తారా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఈ తరానికి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. హల్లెలూయా. ఈ తరానికి నువ్వేం చేయబోతున్నావు? సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. సరే, నాకు చిన్న ప్రశ్న ఉంది. దేవుడు మనకు కావాల్సినవి 2 ఉన్నాయి ఈ జనరేషన్లో. ఏంటి? స్వస్థత పరమైన అద్భుతాలు ఒకటి, రెండోది
ఆర్థికపరమైన అద్భుతాలు. ఆర్థికపరమైన అద్భుతాలు అయితే ఇంకా వాటికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు, అవునా? స్వస్థతకి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఎవరిని అడిగినా నీకు ఏ అద్భుతం కావాలంటే ఏమంటారు? చూసారా ఎట్లా చెప్తున్నారు? గొప్ప విషయం ఏంటంటే దేవుడు అవి కూడా చేస్తాడు. హల్లెలూయా. చనిపోయిన వారిని లేపిన దేవుడు, రోగుల్ని స్వస్థపరిచిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, యోర్దాన్ని పాయలుగా చేసిన వాడు, మన్నాన్ని పంపించిన వాడు, పూరేళ్ళని తెప్పించిన వాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చిన వాడు, ఆ విధవరాలు యొక్క నూనెని మల్టిప్లై చేసిన వాడు. ఎలీషా ఏమన్నాడు ఆ విధవరాలతో? అమ్మా, మీ ఆయన చచ్చిపోయాడా? పర్లేదు, నీ దగ్గర ఏముంది? నూనె ఉందా? తీసుకొనిరా, పెట్టు, పాత్రలు పెట్టు పెట్టు చుట్టుపక్కల ఇళ్ళంటికి వెళ్ళి పాత్రలు తీసుకొనిరా. ఆ స్త్రీ ఆ నూనె పోసే కొంది పాత్రల్లో నూనె ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. పాత్రలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలేదంట. హలో, దట్స్ ద అనాయింటింగ్ దట్ వి క్యారీ. అలాంటి అభిషేకాన్ని మనం కలిగి ఉన్నాం. మనం చేయాల్సిందంతా ఆయన మాటల్ని పట్టుకొని నీ లోపలున్న జీవనదిని నువ్వు కదిలించగలిగితే, నీకు అద్భుతాలు ఎందుకు జరగట్లేదు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు దానికి సాకులు చెప్తున్నావు, నువ్వు బయట పరిస్థితులను చూసి భయపడుతున్నావు, నువ్వు లెక్కలు వేసుకుంటున్నావు, అందుకే అద్భుతాలు జరగట్లా. అద్భుతాలు జరగాలంటే నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని తీసుకొని నీ లోపల ఉన్న జీవనదిని కదిలించు. అది ఛార్జ్ అయినప్పుడు నువ్వు రెగ్యులర్గా నువ్వు అద్భుతాల్లో నడుస్తూనే ఉంటావు. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, ఈ సంఘం ద్వారా ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆయన అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక టైంకి వచ్చినప్పుడు ఈ పట్టణం అంతా మన వైపు చూడబోతా ఉంది. ఎందుకో తెలుసా? అద్భుతాలు జరిగే సంఘంగా దేవుడు మనల్ని ఆయన లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. మన సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేస్తారు, చనిపోయిన శవానికి ప్రార్థన చేస్తే a miracle shall happen. ఎందుకని? ఇది ఒక బెతెస్దా కోనేటి, ఇది ఒక పరిశుద్ధాత్మ అనే జీవనది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఎవరైతే వాక్యాన్ని తీసుకొని స్టేర్ చేస్తారో, దాన్ని ప్రేరేపిస్తారు. పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఒక చోట ఐతుకు అనే వ్యక్తి పై ఫ్లోర్లోంచి పడి చచ్చిపోయాడు, తల పగిలిపోయింది. పౌలు వచ్చి ఏం చేశాడు? వెంటనే ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తి లేచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. బెన్సన్ ఇదహోసా గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఇలా ఒక మీటింగ్లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు పై ఫ్లోర్ నుండి ఒక వ్యక్తి పడిపోయి చచ్చిపోయాడు, తల పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసింది. ఆ శబ్దం ఆయన విన్నాడు, ఆయనకేం తెలియదు అన్నట్టు బైబిల్ చూసుకుంటున్నాడు. ఆయన జనాలందరూ హడావుడి చేస్తున్నాడు, చచ్చిపోయారని. ఆయన అన్నాడు, సైలెంట్గా ఉండండి, నేను వస్తాను అన్నాడు. అని ఎప్పుడైతే అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడో బయటకు వచ్చిన బ్రెయిన్ లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. నేను ఈ అద్భుతం చెప్పగా కొంతమంది బ్రెయిన్ బయటకు వస్తుంది. అందుకే ఇందాక వాక్యంలో దేవుడు ఏమన్నాడు? నేను చేయబోయే కార్యములు భయంకరమైనవి అన్నాడు. టెర్రిబుల్ మిరకల్స్. నా భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటే డేంజరస్ మిరకల్స్. డాక్టర్ దాన్ని చూస్తే గడగడ షేక్ అవుతాడు. అద్భుతం ఎవరికి జరిగిద్దో ఎవరికి జరగదో మనం తీర్పు తీర్చడానికి లేదు. జరగకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. జరగకుండా ఉన్న వాటిని బట్టి ఈ వాక్యానికి విరుద్ధంగా మేము బోధించలేం. సారీ పాస్టర్ గారండి, నాకు ఈ జీవితంలో ఇన్ని జరగలేదు, అయినా పర్లేదు, ఇదిగో దీన్ని బట్టి నేను బోధిస్తున్నాను, నన్ను బట్టి నా అనుభవాన్ని బట్టి బోధించట్లా. ఇదేం చెప్తుంది? విశ్వాసాన్నే. హల్లెలూయా. విశ్వాసాన్నే మనం మాట్లాడాలి. కొన్ని జరగలేదు, కారణం దేవునికి తెలుసు, కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడు? సూచనలుగా, మహత్కార్యాలుగా ఈ తరానికి ఆయన మనల్ని చేశాడు. అంటే దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. కొంతకాలం క్రితం మన సంఘానికి ఒక కుటుంబం వచ్చారు. ఒక 15 సంవత్సరాల కుర్రోడు అనుకుంటా, అబ్బాయి, క్యాన్సర్ ఉంది, అవునా? వచ్చాడు. అక్కడ హాల్లో మనం ప్రేయర్ పెడుతున్నప్పుడు ప్రార్థన చేయించుకున్నాడు, అయిపోయింది. ఏదో ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాం, సడన్గా చనిపోయాడు. అదే టైంలో ఇంకొక ఆమె వచ్చింది, 4th స్టేజ్ క్యాన్సర్తో బాధపడతా, బ్రెయిన్లో ప్రాబ్లం ఉండి నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళు రాసిచ్చారు, ఈమె బతకదు, తీసుకెళ్ళిపోండి అని. సో ఆమె కుటుంబం వాళ్ళకున్న ఇల్లు అమ్ముకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్ మానేపించారు, ఎందుకంటే కొన్ని రోజులు ఆమె చచ్చిపోబోతుందని. కానీ ఎప్పుడైతే ఆమె మన సర్వీస్కి వచ్చిందో, తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు 3 సార్లు టెస్ట్ చేయించుకున్నప్పుడు 3 సార్లు కూడా ఒక ట్రేస్, ఒక క్యాన్సర్ గుర్తులు కూడా
ఆమె దేహంలో కనపడలేదు, ఆమె ఇంకా బతికే ఉంది. సో ఎవరికి జరిగిద్దో ఎవరికి జరగదో మనం చెప్పలేం. కొన్ని మన జ్ఞానానికి మించినవి మనం తీర్పు తీర్చడానికి లేము. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు తన ప్రజల విషయంలో అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు కార్యాలు చేసేవాడు, దేవుడు సూపర్ న్యాచురల్ కార్యాలు చేసేవాడు. దేవుడు నీ లైఫ్ని అలా డిజైన్ చేశాడు. నువ్వు ప్రతిరోజు ఎందుకు బోరింగ్గా జీవిస్తావు తెలుసా? ప్రతిరోజు ఒక బోర్ కొట్టిపోయి, అవునా, ఒక పాత 30 సంవత్సరాల క్రితం ఉన్న స్కూటర్ ఎట్లా పనిచేస్తుంది ఈరోజు? ఎంతమందికి లోనా తెలుసు? మీకు లోనా తెలుసా? 50 సంవత్సరాల క్రితం వాడిన తుప్పు పట్టిన లోనా ఎట్లా వెళ్ళిద్ది ఈరోజు మన రోడ్డు మీద వానిస్తే? ఫెరారీ కార్ లాగా వెళ్ళిద్దా? వెళ్ళదు కదా. మన జీవితం అలా ఉండకూడదు. హల్లెలూయా. కొంతమందికి అర్థం కావట్లేదు నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన సన్నిధి చేత, ఆయన అభిషేకం చేత మనం నింపబడతా ఉన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం వాడిన లోనా లాగా మనం ఉన్నాం. ఈరోజు వెళ్తున్న ఫెరారీ లాగా ఉంటాం, ఈరోజు వెళ్తున్న బెంజ్ లాగా ఉంటాం. హల్లెలూయా. నీ హార్స్ పవర్ డిఫరెంట్గా ఉంటుంది, నీ ఇంజిన్కు ఉండే కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. పట్టణాల మీదకి శాపాలు వచ్చినప్పుడు, పట్టణాల మీదకి వైరస్లు వచ్చినప్పుడు నీ ఇంజన్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది, నీ క్రేటోస్ పవర్ డిఫరెంట్గా ఉంటుంది, నీ డ్యునామిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఏమన్నా నాతో ఉన్నారు? నేను చెప్తున్నా, మీకు కూడా అద్భుతాలు అవసరం అవుతాయి. అందుకని ఈ వాక్యాన్ని ముందుగానే తీసుకోండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ వాక్యాన్ని లోపల తీసుకోండి. అద్భుతాలు చేసే శక్తిని ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ ఒక్కటి చూపించి నేను ముగిస్తాను. మొదటి రాజులు 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ మీద చూడండి, ఎందుకంటే అంత టైం లేదు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఏలియా అంట విధవరాల దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, అమ్మ నా దగ్గర అన్నం లేదు, నేను తినట్లేదు చాలా రోజులు ఉండి, నీ దగ్గర ఏమైనా ఉంటే చేసి పెట్టు అంటున్నాడు. ఆమె అనుకొని ఉంటుంది, అసలుకే నా దగ్గరే లేదు, ఈయన కూడా ఏమి లేకుండా తిరుగుతున్నాడు. అవునా? దైవజనుడు బాగా ఆశ్రయించబడితేనే బాగా తీసుకున్నాడు. ఏలియా లాగా దైవజనుడు ఏమి లేకుండా వచ్చాడు అనుకో, ఈయన దగ్గరే లేదు, మనకేం ప్రార్థన చేస్తాడు అని అనుకోలే. ఆమె ఏం చేసింది తెలుసా? తన దగ్గరున్న పిండితో నూనెతో ఆ మొదటి అప్పాన్ని చేసి పెట్టింది. ఏలియా ఏమన్నాడు? ఏలియా ఒక బ్లెస్సింగ్ని డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. గొప్ప విషయం ఏం తెలుసా? 3 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో కరువు వెళ్ళిపోయింది, ఆమె సజీవురాలుగా బ్రతికింది. దేవుడు 2 రోజులు వారం రోజులు ఆమెను బ్రతికించలా. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి భయంకరంగా ఉంటాయి. నీ పక్కన వ్యక్తి చెప్పు, దేవుడు చేసే కార్యాలు అవి భయంకరంగా ఉంటాయి, కానీ వాటిని జరిగేటట్టు ప్రేరేపించే వాళ్ళు లేరు. నువ్వు ప్రేరేపించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండాలి, నువ్వు కార్యాలు జరిగించే వ్యక్తిగా ఉండాలి. నీ విశ్వాసం ఎప్పుడైతే ప్రేరేపించబడుతుందో, చెప్పండి, దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనలో కొంతమందికి మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి దేవుడు ఒక్కసారి కార్యం చేస్తే చాలు. 2 సార్లు కూడా చేయాల్సిన అవసరం, ఒక్కసారి కార్యం చేస్తే చాలు. లైఫ్ లాంగ్ ఆ బ్లెస్సింగ్ అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం నీ పిల్లల పిల్లల పిల్లల, నీ సంతానం, నీ తరాలు, నీతిమంతుల యొక్క వంశము దీవించబడుతుందని వాక్యం చెప్తావు. హల్లెలూయా. ఆయన కరువులో ఇస్సాకును పోషించిన వాడు. ఇస్సాకు కరువులో విత్తినప్పుడు 100 అంతల పంట నీయటం మాత్రమే కాదు, ఫిలిస్తీన్ల ఎదుట ఇస్సాకుని ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా పెట్టాడు. ఇస్సాకు ఎంత వర్ధిల్లాడంటే ఫిలిస్తీన్లు చూసి భయపడి ఇస్సాకుని బయటికి పంపించేశాడు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో దేవుడు నిన్ను బ్లెస్ చేసినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ చుట్టూ ఉన్న మనుషులు నీకు భయపడి నిన్ను బయటికి పంపించేదురుగాక, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ అపాన్ యూ. హల్లెలూయా. నీకున్న విశ్వాసం నీ ఆర్థిక విషయాల్లో కార్యాలు చేస్తారు. బయట సోషల్ మీడియాలో జరిగే నమ్మమాకండి, కార్యాలు లేవని చెప్పే దైవజనుల విషయాలు నమ్మమాకండి. బైబిల్లో ఏ దైవజనుడైనా తీసుకో, ఏ అపోస్తులనైనా తీసుకో, ప్రతి ఒక్కరికి కార్యాలు జరిగినాయి.
ఫిలిప్ నపుంసకుడికి సువార్త చెప్తా ఆ రథంలో నుండి దిగి ఎక్కడైతే బాప్తిజం ఇచ్చాడో వెంటనే ఫిలిప్ అక్కడ నుండి అదృశ్యమై వెళ్ళి ఆ జ్యోతులు కనబడ్డాడు, డిసపియర్ అయిపోయాడు. యు సర్వ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. హల్లెలూయా. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, నేను డిక్లేర్ చేస్తా ఉన్నాను, ఈ పట్టణంలో దేవుని కార్యాలను చూసే వ్యక్తిగా నువ్వు లేపడదు కాక. ఈవెన్ నీ ఆర్థిక వనరుల విషయంలో అయినా, నీ ఆరోగ్య విషయంలో అయినా, మేబీ డాక్టర్ చెప్పారు కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోతావని. నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు చావవు, కానీ నువ్వు సజీవుడివై నువ్వు దేవుని కార్యాలను వివరిస్తావు అంతే. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వండర్స్. ఎవరు రావట్లేదా నీ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరలోకపు వాకిలి విప్పి నీ చుట్టూ ఉన్న రాజుల యొక్క కటాక్షం నీ మీదకి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి నీ దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. అందరూ నాకు చెప్తారా, నూనెతో నువ్వు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంతమంది నాతో ఉన్నారు? ఇంకొకటి 2 వచనాలు చూసి ముగిస్తాను. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం, ఈ జ్ఞానము మరుగైండను. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించిన, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపయోగ ప్రభువును సిలువ వేయకపోయింది. ఈ వచనం అందరు చదువుతారా? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు, చెప్తారా అందరు? చదువుతారు అది. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మనకి మరి ఎవరికి తెలియదు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకికాత్మని కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మని పొంది ఉన్నాం. హల్లెలూయా. ఏమనుంది వాక్యంలో? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు. హల్లెలూయా. దేవుడు అంట తను ప్రేమించు వారి కొరకు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, అవి చెవికి వినబడలేదు, అవి హృదయానికి అర్థం కాలేదు. ప్రతి తరానికి ఆ వాక్యం, ప్రతి వ్యక్తికి ఆ వాక్యం. లాస్ట్ తరంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడా? ఒక తరం అంటే 40 సంవత్సరాలు అనుకుందాం. లాస్ట్ తరంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడా? ఈ తరానికి దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీ పట్ల కలిగి ఉన్న కార్యములు అవి నీ కంటికి ఇంకా కనబడలా, నీ చెవికి వినబడలా, నీ హృదయానికి అర్థం కాలా, కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాటిని నీకు బయలుపరుస్తాడంట. అంటే ఫ్యూచర్లో జరగబోయే మిరకల్స్ కూడా వాటికి కూడా దేవుడు నేను సిద్ధపరుస్తాడంట. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? మేము దేవుని జ్ఞానంను మర్మమైనట్టుగా బోధిస్తూ ఉన్నాం. ఎక్కడైతే దేవుని జ్ఞానం విడుదల చేయబడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో నీకేం కావాలంటే, వాక్యంతో పాటు నీకేం కావాలంటే దేవుని గురించిన జ్ఞానం కావాలి. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటావో అద్భుతాలు జరగటానికి కావలసిన విశ్వాసము నీలో వృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది నా వైపు ఎలా చూస్తున్నారు తెలుసా? మీరు ఎన్నేం చెప్పుకోండి పర్లేదు, నా లైఫ్లో ఏం జరగదు నేను రాసిస్తాను అంటున్నారు. నేను రాసిస్తాను నీ లైఫ్లో జరుగుతాయి. హల్లెలూయా. ఎందుకని ఈ వాక్యం చెప్తుంది, దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం ఏమేమి సిద్ధపరిచాడు. ఆ ముందు అధ్యాయంలో పౌలు ఏమంటాడు తెలుసా? యూదులు సూచన కోసం అడుగుతూ ఉన్నారు, గ్రీకులు జ్ఞానం కోసం వెతుకుతున్నారు, కానీ క్రీస్తు మనకి దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుని నువ్వు పొందుకుంటే అంట నీ దగ్గర 2 ఉన్నాయి. ఏంటి? దేవుని జ్ఞానం ఉంది, దేవుని శక్తి అయినది. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈక్వల్స్ టు ద పవర్ ఆఫ్ గాడ్ దట్ విల్ బి మేనిఫెస్టెడ్. నీ దగ్గర దేవుని జ్ఞానం వృద్ధి చెందినప్పుడు దేవుని శక్తి వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత నీ లోపలికి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే దాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటావో అద్భుతాలు చేసే శక్తిని నువ్వు ప్రేరేపిస్తూ ఉంటావు. మేము ఒక్కళ్ళిద్దరితో ఈరోజు మార్నింగ్ నేను మాట్లాడుతున్నాము. ఆ ఒక్కళ్ళిద్దరు ఈ వర్తమానం ద్వారా టచ్ చేయబడిన పర్లేదు, ఎందుకంటే ఆ ఒక్కళ్ళిద్దరు జీవితాలను దేవుడు ఎలా చేయబోతున్నాడు అంటే ఒక శాశ్వతమైన శోభాతిశయమిగా ఆయన చేయబోతా ఉన్నాడు. బహుతరములకు సంతోషకారణంగా చేయబోతా ఉన్నాడు. ఓ నీ దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు.
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తాడంట, నీకు జ్ఞానాన్ని బయలుపరుస్తాడంట. జ్ఞానాన్ని బయలుపరిచి తర్వాత ఏం చేస్తాడు, బయలుపరిచి వదిలిపెట్టాడు. ఆయన బయలుపరిచి ఏం చేస్తాడు తెలుసా, నీ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఈ జనరేషన్లో, ఈ తరంలో దేవుడు మనల్ని సూపర్ న్యాచురల్గా నడిపిస్తాడు. సూపర్ న్యాచురల్గా ఆయన అవసరాలు తీరుస్తాడు. సూపర్ న్యాచురల్గా మనల్ని స్వస్థపరుస్తాడు. మనం చేయాల్సిందంతా విశ్వాసంతో ఆయన వాక్యాన్ని తీసుకొని, ఆయన వాక్యం అనే కర్రని చేత్తో పట్టుకొని విశ్వాసంతో దాన్ని లేపగలిగితే చాలు. ఎలాంటి సముద్రమైనా నీ ముందు పాయలు అవుతుంది అంతే. రాత్రిపూట నిద్ర పట్టట్లేదా, దెయ్యాలు వచ్చి నీ మీద పడుతున్నా, ఒకసారి కర్ర చూపించి దానికి. కర్ర నెంగానే మీ తాత నాయనమ్మల కర్ర కాదు. ఏ కర్ర గురించి నేను చెప్తున్నాను, వాక్యము. హల్లెలూయా. నైట్ లేచి నువ్వు ఏం చెప్పాలి, నేను వెలుగు సంబంధిని, నాలో ఉన్న వెలుగు చీకటిని జయించిందని చెప్పు. ఆ రోజు నుంచి వాటి అడ్రస్ కూడా నీకు తెలియదు, నువ్వు నీ లొకాలిటీలోకి కూడా రావు. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. నీ మైండ్తో నేను మాట్లాడలే, నీ స్పిరిట్తో, నీ ఆత్మతో, నీ హృదయంతో నేను మాట్లాడుతా ఉన్నా. గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ ఫర్ వండర్స్. నీ కెరియర్లో దేవుడు వండర్స్ చేస్తాడు. నీ ఫైనాన్సెస్లో దేవుడు వండర్స్ చేస్తాడు. నీ హెల్త్లో దేవుడు వండర్స్ చేస్తాడు. నీ మ్యారేజ్లో దేవుడు వండర్స్ చేస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆయన నీ కోసం సిద్ధపరిచినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన నీకు బయలుపరచబోతా ఉన్నాడు. అందుకే దేవునితో నడిచే జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? యోబు అనే వ్యక్తిని బైబిల్లో చూస్తూ ఉన్నాం. యోబు ఒకనొక టైంలో దేవుని జ్ఞానాన్ని గురించి పరిశోధించడం మొదలుపెట్టాడు. ఆ జ్ఞానంలో కొన్ని విషయాలను యోబు అర్థం చేసుకున్నప్పుడు యోబు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చాలు. He does great things past finding out as wonders without number. అందరు నాతో చెప్తారా, వండర్స్ వితౌట్ నంబర్? కమాన్ చెప్పండి, వండర్స్ వితౌట్ నంబర్. వండర్స్ వితౌట్ నంబర్. లెక్కలేనన్ని మహత్కార్యములు ఆయన చేయవాడు. అందరు చెప్తారా? 1 2 కాదు. యోబుకి దేవుని జ్ఞానం గురించిన ప్రత్యక్షత వచ్చింది. దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోవటం మొదలు పెడుతున్నాడు. అవి చూసి యోబు ఒక టైంకి వచ్చి ఏమన్నాడు తెలుసా, ఈయన 1 2 కార్యాలు చేసే దేవుడు మాత్రమే కాదు, ఈయన లెక్కలేనన్ని మహత్కార్యములు చేసే దేవుడు. ఐ ప్రొఫెసై, నీ జీవితంలో దేర్ షల్ బి వండర్స్ వితౌట్ నంబర్. అలా నీ పక్కన వ్యక్తి చెప్పు, వండర్స్ వితౌట్ నంబర్. లెక్కలేనన్ని మహత్కార్యములు ఆయన చేయవాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మేము వాక్యం ఎలా బోధిస్తాం తెలుసా, ఎవ్వరు నమ్మకపోయినా, ఈ భూమి మీద ఒక్క పురుగు కూడా నమ్మకపోయినా మేము నమ్ముతాం. ఎందుకో తెలుసా, మాకు తెలుసు దేవుడు తనని ప్రేమించిన వారి కోసం ఆయన ఏమేమి సిద్ధపరిచాడో మేము ఫ్యూచర్లోకి వెళ్ళి చూడగలుగుతాం. అందుకే మేము చెప్పగలుగుతున్నాం, వండర్స్ వితౌట్ నంబర్. జీసీసీ నీ బ్రాండ్ ఏంటో తెలుసా, వండర్స్ వితౌట్ నంబర్. లెక్కలేనన్ని మహత్కార్యములు దేవుడు ఈ పరిచర్య ద్వారా జరిగించును గాక. హల్లెలూయా. జీసీసీ కింద ట్యాగ్ ఏంటి, వండర్స్ అలా పెట్టమాకండి, పాస్టర్ గారు ఏదో అంటారు మళ్ళీ. నేను మెసేజ్లో టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జీసీసీ అని గుర్తు రాగాలి. ఏం గుర్తు రావాలి? ఈ హాల్ గుర్తు రాకూడదు, అవునా? నేను గుర్తు రాకూడదు, ఎవరు గుర్తు రాకూడదు. ఏం గుర్తు రావాలి? లెక్కలేనండి మహత్కార్యములు చేసే దేవుడిని మనం కలుగున్నాం. ఈరోజు ఏదో కొంచెం వాక్యం చెప్పి అట్లా కూర్చున్న మిమ్మల్ని కొంచెం పొంగిచ్చి అట్లా ఉబికిచ్చి ఇట్లా పైకి లేపాలని ట్రై చేయట్లే. నేను దయచేసి అర్థం చేసుకున్నాను. మేము ఆలోచించేదే ఇట్లా ఆలోచిస్తాం. ఇది మా లైఫ్ స్టైల్, ఇది మా జీవిత విధానం. మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మేము చెప్తుంది సత్యం. మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టంలో వెళ్తున్నప్పటికీ, మేబీ నువ్వు చెప్పొచ్చు 20 సంవత్సరాలుగా దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదని. నేను ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఏమని?
లెక్కలేనని మహత్కార్యములు ఆయన నీ పక్షంగా చేయవాడు, నీ బిడ్డల పక్షంగా చేయవాడు. హల్లెలూయా. నీ ద్వారా ఆయన లెక్కలేనని మహత్కార్యములు చేయవాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎంతమంది నాతో ఉన్నారు? ఎఫెసీ 3లోకి వెళ్దాం ఒకసారి. 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎఫెసీ 3:20 వేస్తారా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునిగాక. ఏంటంట? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అంతా నాకు చెప్తారా? నాలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున నేను అడుగు వాటికంటేను ఊహించు వాటికన్నిటిను అత్యధికంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా చేయబోతున్నాడంట. ఆయన శక్తి నీ లోపల కార్యసాధకమవుతుంది. భయంకరమైన రోగంతో బాధపడుతున్నావా? నేను నీతో ఒక మాట చెప్తున్నా, ఏంటో తెలుసా? ఆయన శక్తి నీ లోపల కార్యసాధకం అవుతుంది. హల్లెలూయా. హిస్ పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎప్పుడైతే ఆదివారం సంఘానికి వచ్చి వాక్యం తీసుకుంటావో, ఆరాధనలో పాల్గొంటావో, పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉన్నావు, ఏం జరుగుతుంది తెలుసా? ఆయన శక్తి నీ లోపల కార్యసాధకం అవుతుంది. హల్లెలూయా. నువ్వేం చేయాలి తెలుసా? ఈరోజు దేవుడు ఏం కోరుతాడు తెలుసా? అద్భుతాలు చేసే శక్తిని విశ్వాసం ద్వారా నువ్వు ప్రేరేపించాలి. యు ప్లేస్ ఎ డిమాండ్ ఆన్ ద సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగుతూ ఉండే కొద్ది నీ జీవితము దేవుడిచ్చే తృప్తిని, దేవుడిచ్చే కృపను అనుభవించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన ఏ వ్యక్తి కూడా నా కార్యాలు అవసరం లేదని చెప్పలేడు. ఎందుకని? లోపల ఆల్రెడీ దేవుడు డిజైన్ అట్లా చేశాడు ఆయన కార్యాలు చూడటానికి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎంత ప్రేమిస్తున్నాడంటే నీకు ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంలో, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. వాట్ బ్రింగ్స్ దట్ మిరకల్ ఈజ్ యర్ ఎబిలిటీ టు స్టర్ దట్ మిరాక్యులస్ పవర్. ఆ అద్భుతాలు చేసే శక్తిని విశ్వాసం ద్వారా నువ్వు ప్రేరేపించగలిగితే, హల్లెలూయా, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఈ ప్లేస్ నుండి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే మనకు ఒక అద్భుతం జరగాలి. దేవుడు ఏం చూస్తున్నాడు? అద్భుతం జరిగే శక్తిని మనం ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఎలా ప్రేరేపిస్తాం? విశ్వాసంతో. హల్లెలూయా. అవునా? కానా వివాహంలో ఆయన వెళ్ళాడు. అవునా? అందరు తాగి అయిపోయింది. ఆయన ద్రాక్షారసంలే. ఇంకా వచ్చే గెస్ట్లకి ఇంకా ద్రాక్షారసం లేదు. యేసుప్రభువు వారు ఏమన్నాడు? తన కర్రను ఎత్తాడు, వచ్చి నీళ్ళు నింపండి అన్నాడు. అదేంటో తెలుసా? ఆయన వాక్కు. వచ్చి నీళ్ళు నింపండి అన్నాడు. వాళ్ళు నీళ్ళు నింపి ఆ సర్వర్స్ అనుకొని ఉంటారు, ఈయనేంది నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వమంటున్నాడు, ఏ కొత్త టెక్నాలజీ అని అనుకొని ఉంటాడు. అవునా? ఆ గెస్ట్లకి ఇవ్వగానే, వచ్చిన అతిథులకి ఆ నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు తాగే టయానికి అదేమైంది తెలుసా? హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసే దేవుడు. యేసుప్రభువు వారి విశ్వాసం ఎలా ఉంది చూసారా? అదే విశ్వాసాన్ని ఆయన మన లోపల పెట్టాడు, ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈవెన్ నువ్వు ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళి చూసినా నీ పేరు మీద రాయబడిన గ్రంథాల్లో నీకు జరగాల్సిన అద్భుతాలన్నీ రాసి ఉంటాయి. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను, ఈనాడే అది మొలచును, నువ్వు దాన్ని ఆలోచింపవా? నేను అడవిలో త్రోవని కలుగు చేయవాడును, నేను ఎడారిలో నదులను ప్రవహింపచేయవాడిని. ఇజ్రాయిల్ అనుకున్నారు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత మనం అడుక్కు తింటాం, మనకి దిక్కు లేదనుకున్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన అడవిలో ఆయన త్రోవని కలుగు చేయవాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని, వాళ్ళు తినడానికి మన్నాని, బండ్లోంచి నీళ్లు అన్నీ ఇచ్చారు. ఎంతగా వాళ్ళు దీవించబడ్డారంటే 40 సంవత్సరాలు అయినా ఒక్కడికి అనారోగ్యం రావట్లా, ఒక్కడి వస్త్రాలు కూడా పాతగిల్లట్లేదు, ఒకళ్ళ చెప్పులు కూడా అరిగిపోవట్లా. అంతకంటే శ్రేష్టమైన నిబంధనలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వ్యక్తితో ఒకసారి చెప్తారా? వండర్స్ వితౌట్ నంబర్. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? జరిగినప్పుడు చూద్దాంలే,
మళ్ళీ చెప్పు వాళ్ళతో. ఎందుకంటే ఇలాగ అనుకుంటారు, నువ్వు చెప్తావు లేదు, జరిగినప్పుడు చూద్దాం, మళ్ళీ చెప్పు వాళ్ళతో, మళ్ళీ చెప్పు. వాళ్ళ బ్రెయిన్ కడిగేసే ఈరోజు. నిద్రలో కూడా వాళ్ళు లేసి యోబు గ్రంథం 9వ అధ్యాయం వండర్స్ వితౌట్ నంబర్ అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏదో కార్యం చేశాడు కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనం అక్కడితో ఆగిపోవటం కాదు, ఇంకా ఆయన కార్యాలను చూసి మనము ఇతరుల జీవితాల్లో కార్యాలు చేయటానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారు దయచేసి.